అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. దునియాల వారానికి ఎన్ని రోజులు? అదేం పిచ్చి ప్రశ్న. ఎవరికైనా 7 రోజులే కదా, అది కూడా తెలియదా అని నా మీద గుస్సా కాకుండ్రి. కానీ ఆంధ్రాలున్న ఓ కులమొల్లకు వారానికి 8 రోజులట. ఎవరో చెప్పలేదు, వాళ్ళ కుల సంఘం మీటింగుల వాళ్ళే చెప్పుకుండ్రు. అంతేకాదు రేపో మాపో అమెరికా అధ్యక్షుడు కూడా మన కులపోడే అవుతాడని ఎంత గర్వంగా చెప్పుకుంటా పొంగిపోయినరో చూడుండ్రి. ఆంధ్రాలుండే ఓ మెజార్టీ కులమోలు హైదరాబాద్లో వాళ్ళ కుల సంఘం బిల్డింగ్లో మీటింగ్ పెట్టుకుండ్రు. దానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కూడా హాజరు పడ్డారు. ఇక ఏడికి పోతే వాళ్ళని ఎత్తుకోవాలి అన్నట్టే వాళ్ళని ఆకాశానికి ఎత్తిండు. ఎత్తితెత్తిండు. ఇనేటోళ్ళు కులపోళ్ళు అయితే విమానం గద్దెత్తుకపోయిందన్నంత కహానీలు చెప్పిండనే సార్ స్పీచ్లు ఇన్నోళ్ళకి అనిపించిందట. బోర్లో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే మన కులపోడు. మన కులపోళ్లకు మోసం అన్యాయం చేయటం రాదు. కష్టపడు ఒకటే అచ్చు మనకు. మన కులంలో పుట్టినందుకు గర్విస్తాం, ఆనందిస్తాం. రవి అస్తమించని ప్రతి దేశంలో కూడా మన కులపోడే జెండా ఎగరేస్తున్నాడు. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు. అవసరమైతే సూటు విప్పి నాటు వేసేవాడు. ఆకాశం వైపు కసిగా చూసేవాడు. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసేవాడు మన కులపోడు. మన కులపోడంటే కష్టపడేవాడు, కసితో బతికేవాడు. అంటే కడుపులున్నది తీసి పెట్టేవాడు. ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడని వాళ్ళ కులం గురించి గొప్పగా చెప్పబట్టిండు బ్లేడ్ బాబ్జీ అలియాస్ బండ్ల గణేష్. అమెరికాలో తానా ఉత్సవాలు ఎన్ని చూశాను. అమెరికాలో తానా భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మబడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. చెరువులో పడ్డాడు ఈత్తం చూసాం, వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం, బోర్లో పడ్డ పైకి లేసేవాడే కమ్మవాడు. మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు. బోర్లో పడ్డ పైకి రాగలిగే కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేని కమ్మ పిల్లల్ని కమ్మ ఒక్కల్ని ఆశీర్వదించండి, ఆదుకోండి, వీలైనంత సహాయం చేయండి. మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం, మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు. మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి, వాళ్ళ జీవనోపాధికి సహకరించండి. ప్రతి కమ్మవాడు మీకున్న స్థాయికి 10 మంది పిల్లల్ని మీ దగ్గర ఎంకరేజ్ చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం, మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవాడిని. ముఖ్యంగా నేను చెప్తున్నా, రవి అస్తమించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం. నన్ను ఒక ఆయన అడిగాడు, అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు, అవసరమైతే సూటు ఇప్పి నాటేసేవాడు, ఆకాశం వైపు కసిగా చూసేవాడు, అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు. నూనూగు మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అని తపనతో పరిగెట్టడానికి చిరుతలా సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి, అదే కమ్మవాడు అని చెప్పా. అన్ని కులాల్ని గౌరవిస్తా, నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా. నిజం చెప్తున్నాం సార్, కమ్మవాడు అంటే కష్టపడేవాడు, కమ్మాడు ఉంటే కసితో బతికేవాడు, కమ్మాడు అంటే కడుపులో తీసి పెట్టేవాడు, కమ్మాళ్ళు ఉంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. ఈయనే ఇట్లుండంటే ఇక సత్యవానమ్మ అయితే వారానికి 8 రోజులుంటాయి. ఆ 8వ రోజే మన కులం రోజు అని చెప్పుకొచ్చింది. ఇట్లా వాళ్ళ కుల గొప్పతనాన్ని చెప్పుకుంటా మస్తుగా మురిసిండ్రు కుల బాంధవులు. చూడుర్రి, తెలంగాణలో ఏడాలేని కులం పట్టింపులను ఆంధ్రాల లెక్క ఈడ కూడా తెచ్చేందుకు బాగానే కృషి చేస్తున్నట్టున్నాడు సీఎం గారు.